ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే ఈరోజు 3 నెలలుగా జీతాలు రాకపోవడంతో నిరసన కార్యక్రమం దిగారు నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి శానియర్ సిబ్బంది. 9 నెలలుగా పీఎఫ్ చెల్లింపులు చేపట్టట్లేదు. 3 నెలలుగా తమకు జీతాలు రావట్లేదు. అర్ధాకలతో అలమటిస్తూ ఉన్నాం. కుటుంబ పోషణ అనేది భారమైందని వారు ఒక్కసారిగా నిరసన కార్యక్రమాన్ని దిగారు. విధులను బహిష్కరించారు. దీంతో కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకొని కొద్ది రోజుల్లోనే తమ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో వాళ్ళందరూ విధుల్లో చేరడం జరిగింది. మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట జిల్లాలో దొంగల ముఠాను అరెస్ట్ చేశారు సూర్యాపేట పోలీసులు. ఇళ్లలోకి జొరపడి కత్తులతో బెదిరించి బంగారం, వెండి అదేవిధంగా డబ్బులను దోచుకెళ్తున్నటువంటి 5 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. మేలచెరు మండలంలో ఒక ఇంట్లో దొంగతనం చేసినటువంటి ఘటన సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా 5గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 6.5 లక్షల విలువైనటువంటి బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనంతో పాటు 2 కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మిర్యాలగూడలో పర్యటించారు. సాగరెడమ కాలువకు సంబంధించినటువంటి ఆయకట్టునంతా కూడా పరిశీలించడం జరిగింది. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు గండ్లు పడ్డటువంటి సాగరెడమ కాలువ గండ్లను పూడ్చడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఆయన ఎండగట్టారు. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గండ్లు పడి దాదాపు నెల రోజులు కావస్తున్నా కూడా వాటిని పూడ్చడంలో అలసత్వం వహిస్తూ ఉన్నారు. దీంతో రైతుల పొలాలు ఎండిపోతూ ఉన్నాయి. ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జగదీష్ రెడ్డి ఫైర్ కావడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం వీలైనంత తొందరగా ఆ గండ్లను పూడ్చినట్టు అయితే అక్కడ ఉన్నటువంటి రైతుల పొలాలు ఎండిపోకుండా ఇబ్బంది లేకుండా ఉంటుందని కూడా ఆయన ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. దీంతో పాటు ప్రభుత్వం ఏదైనా ప్రశ్నిస్తే ప్రతి ఒక్కరిపైన కూడా కేసులు పెడతా ఉంది. ప్రతి ఒక్కరిని కూడా పోలీస్ రాజ్యంతో భయపెట్టాలని చూస్తుందని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.